ఆగమా, ఆగు. ఎవరు నువ్వు? అమ్మాయి ఆగు. ఎవరు కావాలి? రేణుక గారితో మాట్లాడదామని వచ్చాను. పర్మిషన్ లేకుండా లోపల రావడానికి వీల్లేదు. ముందు ఆవిడతో మాట్లాడితేనే కదా పర్మిషన్ దొరికేది. సెక్యూరిటీ మేడం, ఎవరు నువ్వు? నా పేరు నందిని, అమృత చెల్లెల్ని. అమృత చెల్లెలివా? మీ అక్కంటే నాకు అసహ్యం. నువ్విక్కడికెందుకొచ్చావు? నాతో నీకేంటి పని? అక్క గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. మీ అక్క గురించి మాట్లాడడానికి గాని వినడానికి గాని నాకు తీరికలేదు. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. సరే, తొందరగా చెప్పు, నేను బయటకు వెళ్ళాలి. మీరు మా అక్కని పెళ్లి చేసుకునే వికాస్ గారితో తిరుగుతున్నారని తెలిసింది. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? వికాస్ని మీ అక్క పెళ్లి చేసుకోవడం ఏంటి? అలా సీరియస్ అవ్వకండి, నేను చెప్పేది వినండి. మీరు వికాస్ ప్రేమించుకున్నారని నాకు తెలుసు, కానీ మా అక్కకి వికాస్కి మధ్య జరిగిన చాలా విషయాలు మీకు తెలియవు. నాకు తెలియకపోవడం ఏంటి? వికాస్కి మీ అక్కకి అసలు సంబంధమే లేకపోతే వాళ్ళ మధ్య జరగడానికి ఇంకే ఉంటుంది? సంబంధం లేదని మీరంటున్నారు. అవుట్ హౌస్ లో ఉన్న మా అక్కకి ఎంత అన్యాయం జరిగిందో మాకు తెలుసు. అక్క దురదృష్టమేమో అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఒక ఆడపిల్ల కష్టం ఇంకో ఆడపిల్లకే తెలుసంటారు. అలాంటిది మీరు మా అక్క ఫ్రెండ్ అయి ఉండి కూడా తనని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే చాలా బాధగా ఉందండి. నిజమేంటో నేను మీకు చెప్తాను, ఇప్పటికైనా నమ్మండి. అమృతక్క అవుట్ హౌస్ లో ఉండి చదువుకునేది. వికాస్ తాతయ్య గారు అక్కని సొంత మనవరాలిగా అభిమానించి చదివించేవాళ్లు. ఒకరోజు అర్ధరాత్రి వికాస్ తాగొచ్చి అక్కని బలాత్కారం చేశాడు. దాంతో అక్క జీవితం నాశనమైందని తాతయ్య గారు చాలా గొడవ చేశారు. తన ఆస్తంతా అక్క పేరు మీద రాసి వికాస్ని పెళ్లి చేసుకోమని చెప్పారు. వికాస్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్లికి ముహూర్తాలు కూడా చూశారు. శుభలేఖల దాకా వచ్చింది. ఈ సమయంలో తాతయ్యకి కాళ్ళు చేతులు నోరు పడిపోయాయి. హఠాత్తుగా ఇప్పుడేమైందో ఏమో, వికాస్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడని మీతో తిరుగుతున్నాడని తెలిసింది. మీరు వికాస్ని పెళ్లి చేసుకుంటే మా అక్క పరిస్థితి ఏంటి? తనకు అన్యాయం చేస్తారా? మీ దగ్గర అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందుకే మా అక్కని మోసం చేసి వికాస్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. మా అక్కకు జరిగిన అన్యాయం మీకు తెలీదని ఈ విషయం మీకు చెప్దామని వచ్చాను. అంతేకాదు, ఇప్పుడు మా అక్క అవుట్ హౌస్ లో లేదంట, ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటున్నారు. మా అక్కకి ఏమైందో వికాస్కి మాత్రమే తెలుసట. ఎలాగైనా మా అక్కని కాపాడండి, తనకు అన్యాయం చేయకండి అక్క. సరే, ఇన్ని విషయాలు చెప్తున్నావు, నేను ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? మీ అక్కకు అన్యాయం జరిగిందని చెల్లెలుగా నువ్వొచ్చావు, మరి మీ అక్క రాలేదే? అదే చెప్తున్నాను, తనెక్కడుందో కనిపించడం లేదు. సరే, వికాస్ మీ అక్కని పాడు చేశాడని చెప్తున్నావు, మరి మీ అమ్మా నాన్న ఎందుకు ఊరుకున్నారు? అక్కకేం జరిగినా వాళ్ళు పట్టించుకోరు. అరే, కన్న కూతురు చెడిపోయిందంటే పట్టించుకొని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? అవుట్ హౌస్ లో ఉందంటున్నావు, తాతయ్యకి బాగా తెలుసు అంటున్నావు, మరి నేను చాలాసార్లు వికాస్ వాళ్ళ ఇంటికి వచ్చాను, మీ అక్క నాకు కనిపించలేదే? అంటే నేను వచ్చినప్పుడే మీ అక్క మాయమైపోయిందా? ఏ, నాకు అన్యాయం జరిగిందంటూ నాతో వచ్చి చెప్పొచ్చు కదా? నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజమైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. అవును, అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు?
నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సుబ్బలక్ష్మి అక్క చెప్పింది. అడ్రస్ కూడా తనే ఇచ్చింది. శభాష్, ఇది అసలు విషయం. ఆహా, నీ చిలక పలుకులు వింటుంటే నాకు ముందే అనుమానం వచ్చింది. లేదక్క, నేను చెప్పినవన్నీ నిజాలు. హ్మ్, ఆ సుబ్బలక్ష్మి స్టోరీ మొత్తం చెప్పి పంపిస్తే నా దగ్గరికి వచ్చి చందమామ కథలా ఎంత బాగా చెప్పావే. లేదక్క. ఛీ, నోర్ముయ్, అసహ్యంగా లేదు? నీకు కూడా అన్ని మీ అక్క బుద్ధిలే వచ్చాయి. లేదక్క, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను చెప్పిన ప్రతి మాట నిజం. చెప్పి నిజాలు చాలు, నోరు మూసుకుని బయటికి నడు. అక్క, ఎవరే నీకు అక్క? ఇంకోసారి అలా పిలిచావంటే కోళ్ళు విరగొడతాను. వెళ్ళా. మీరు మా అక్కని అపార్థం చేసుకుంటున్నారు. సుబ్బలక్ష్మి అక్క చెప్పిందని నేను ఇక్కడికి రాలేదు. నిజం చెప్తామని వచ్చాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ, మేడం. ఈ అమ్మాయిని బయటికి పంపించు. కాదమ్మా, బయటికి నడు. రామ్మా. ఏయ్, వదులు. అక్క, పవిత్రమైన ఈ తాళి బొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా అక్కకు జరిగిన అన్యాయం నిజం అక్క. సెక్యూరిటీ, ఈ అమ్మాయి ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళు. ఏమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రా, రామ్మా. అక్క, రామ్మా, రా. నేను చెప్పేది నిజం అక్క. రామ్మా, రా. రా. ఏయ్, వెళ్ళు. వదులు. బయటికి వెళ్ళు. నందిని ఏంటి ఇక్కడికి వచ్చింది? అమృత గురించి మొత్తం విషయాలు చెప్పేసే ఉంటుంది. మేనేజ్ చేయాలి. వికాస్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది రేణు? ఇప్పుడే అమృత చెల్లెలు నందిని ఇక్కడికి వచ్చి వెళ్ళింది. అవును, చూశాను. ఏం చెప్పింది? వికాస్, నిజం చెప్పు, ఇన్ని రోజులు అమృత అవుట్ హౌస్ లో ఉంది కదూ? నువ్వు అర్ధరాత్రి తాగొచ్చి అమృతని రేప్ చేసావు కదూ? అమృతని పెళ్లి చేసుకుంటానని నువ్వు ప్రామిస్ చేసావు కదూ? తాతయ్య అమృత పేరు మీద ఆస్తంతా రాసి మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు కూడా చూశారు కదూ? నిజం చెప్పు, ఈ రోజుతో ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి. భయపడ్డావా వికాస్? చూసావా వికాస్, సుబ్బలక్ష్మి ఎంత ప్లాన్ చేసిందో? ఓ మై గాడ్, ఈ నందిని ఎన్ని దారుణమైన అబద్ధాలు చెప్పిందో వికాస్. ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు రేణు. నేను నమ్మకపోయేసరికి చివరికి తాళిబొట్టు మీద కూడా ప్రమాణం చేసింది వికాస్. వాల్యూస్ లేని వాళ్ళు తాల్బొట్టే కాదు, ఇంకా దేని మీదైనా ప్రమాణం చేస్తారు. అయినా తాల్బొట్టు విలువ తెలిస్తే అమృత ఎందుకు లేచిపోతుంది? అవును, కరెక్ట్ గా చెప్పావు. అమృత లేకి బుద్ధులే దాని చెల్లెలు కూడా వచ్చాయి. లేకపోతే తాళిబొట్టు మీద ప్రమాణం చేస్తుందా? ఓ మై గాడ్, బతికిపోయాను రా బాబు. వికాస్, ఇక నా వల్ల కాదు. నేను వెంటనే ఢిల్లీ వెళ్ళిపోతాను. ఇక్కడుంటే మాత్రం ఏదో ఒక క్షణం సుబ్బలక్ష్మిని షూట్ చేసి చంపేస్తాను. దాని మీద నాకంత కోపంగా ఉంది. ఈ సుబ్బలక్ష్మి అమృతలకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. రేణు, ఇలాంటి రిచ్ విఐపి పర్సన్స్ కి ఇలాంటి గాసిప్స్ కామన్. మీడియాలో రోజు మనం ఇలాంటివి ఎన్ని చూడట్లేదు. ఎస్,
యూఆర్ రైట్. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, బయటికి వెళ్దాం. అలాగే. రే కృష్ణమూర్తి, నీ కూతుని ఏ నక్షత్రాన్ని కన్నావు కానీ అది చచ్చిన తర్వాత కూడా నన్ను సుఖంగా ఉండనివ్వట్లేదు. ఈరోజు అమృత బతుకుందో చచ్చిపోయిందో తెలియని దారుణ పరిస్థితిలో ఉంది అంకుల్. అమృత అవుట్ హౌస్ లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. లక్ష్మి, వాటికి మూతలు పెట్టు. లక్ష్మి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? అబ్బే ఏం లేదండి. నందిని కొత్త కాపురం ఎలా ఉందో చూసొద్దాం అనుకున్నాం. అది 2 సార్లు ఇంటికి వచ్చినా మనకు వెసులుబాటు దొరకలేదు. సరే, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇంకా ముఖంలో బాధ ఏంటి? ఏం లేదండి. ఏం లేదా? మరి ఎందుకు అలాగున్నావు చెప్పు. అదేనండి, అమృత అమృత శుభం అని నా కూతురు దగ్గరికి మొదటిసారి వెళ్తున్నావు. దరిద్రం, దాని పేరు తలుచుకున్నావా? హఠాత్తుగా ఇప్పుడు నీకెందుకు గుర్తుకొచ్చింది అది? సుబ్బలక్ష్మి ఆ రోజు ఇంటికొచ్చి అమృత అవుట్ హౌస్లో లేదని, కనిపించడం లేదని చెప్పింది. ఆ, చెప్తే మనం షాప్కి వెళ్తుంటేనో లేకపోతే రోడ్డు మీదనో 3 రోజులకు ఒకసారైనా కనిపించేది. కొన్ని రోజుల నుంచి అమృత కనిపించట్లేదండి. అది కనబడతలేదంటే సంతోషపడాలి కానీ బాధపడతావేంటి? రోడ్డు మీద ఎక్కడ ఎప్పుడు తలదించుకునే పరిస్థితి కల్పిస్తుందేమోనని తలదించుకుని నడవటం అలవాటు చేసుకున్నాను. దాన్ని తలుచుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఏంటండి ఆ మాటలు? దాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. మొన్నటిదాకా నేను దాన్ని అపార్థం చేసుకున్నానని చెప్పేదానిగా, ఇప్పుడు అది నన్ను అపార్థం చేసుకొని ఈ కృష్ణమూర్తిని హంతకుని చేసింది. అయినా అవుట్ హౌస్కి వెళ్ళి చెంప పగల కొట్టొచ్చావుగా, దాని సంగతి నీకు ఇంకా అర్థం కాలేదా? స్వీట్స్ ఇవేనా, ఇంకేమైనా చేసావా? ఇవేనండి. సరే పద, ఇంకేం మర్చిపోలేదుగా? లేదు. ఏమండి? ఏంటి లక్ష్మి? అవుట్ హౌస్ మనం వెళ్ళే దారిలోనే కదండి. అవును. అవుట్ హౌస్లో అమృత ఉందో లేదో ఒక్కసారి చూసి వెళ్దామండి. లక్ష్మి, మీరు వద్దులేండి, నేను ఒక్కదాన్నే వెళ్ళి చూసొస్తాను. లక్ష్మి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అది కూతురు కదే, ముళ్ళ కంచె. మనం దాని దగ్గరికి వెళ్ళినా అది మన దగ్గరికి వచ్చినా ముళ్ళ కంచె గుచ్చుకున్నట్టే. అవుట్ హౌస్కి వెళ్ళటమే కాదు, అటువైపు చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రోజు ఏమైంది లక్ష్మి నీకు? లక్ష్మి, నీ తల్లి మనసు నాకు అర్థమైంది. కానీ అవుట్ హౌస్కి వెళ్తే ఎక్కడ ఏ గొడవలు వస్తాయో, ఏం చూడాల్సి వస్తుందోనని నా భయం నాది. ఎంతసేపు దాని గురించి బాధపడతావే గాని నా బాధ అర్థం చేసుకోవే. అది కాదండి. ఇంకేం మాట్లాడుకుంటారా? బాబు,
అంతా ఖాళీగా ఉంది. అంటే సుబ్బలక్ష్మి అక్క చెప్పింది నిజమే. అమృతక్క అవుట్ హౌస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మో, ఈ పిల్లకాకి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటావు మమ్మీ? ఆ దరిద్రపు కొట్టిది చచ్చింది కదా, అక్క ఎక్కడుందని అడగడానికి వచ్చి ఉంటుంది. పద, దాని సంగతి చెబుదాం. ఆంటీ అవుట్ హౌస్ ఖాళీగా ఉంది. మా అక్క లేదు. ఎక్కడికి వెళ్ళింది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అక్క ఇక్కడ లేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుందామని వచ్చాను. మీ అక్క గురించి మమ్మల్ని అడుగుతావేంటి? మాకేం తెలియదమ్మా. అదేంటంటీ, మా అక్క గురించి అడిగితే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారే? అక్క ఉండేది అవుట్ హౌస్ లోనే కదా. అమ్మా నాన్న దగ్గరికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా లేదు, ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మా అక్క గురించి నిజం చెప్పండి. ఏంటే, నువ్వు పుట్టి 3 మంగళవారాలు కాలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ అక్కకు మేము కాపలా ఉన్నాం అనుకున్నావా? మా అక్కని కోడల్ని చేసుకుంటున్నామని ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పారు. మర్చిపోయారా? అవును, చెప్పాము. కానీ మీ అక్కే చెప్పా పెట్టకుండా అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ప్లీజ్ ఆంటీ, మీరలా మాట్లాడకండి. దయచేసి మా అక్క ఎక్కడుందో చెప్పండి. ఏయ్, ఏంటి ఆరాలు తీస్తున్నావు? నేను ఇంతసేపు మా అక్క గురించి అడిగితే సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. మీరే తనని ఏదో చేస్తుంటారు. లేకపోతే మా అక్క కనిపించలేదంటే మాతో ఒక్క మాటైనా చెప్పారా? మా అమ్మ నాన్నకు తెలియచేశారా? ఎందుకు చెప్పలేదు? ఆ, మీ అక్క పెద్ద పతివ్రత శిరోమణి. అది కనిపించట్లేదని మేము మీ ఇంటికి వచ్చి చెప్పాలి. మాకేంటి అవసరం? అయినా మీరు మా ఇంటికి రావద్దని మీకు ఆ రోజే చెప్పాం. మీ అమ్మ నాన్న ముఖం చూపించలేక నిన్ను పంపించారా? మర్యాదగా బయటికి వెళ్ళు. ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారు? మమ్మీ, ఇదో పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అవుతూ సరాసరి అవుట్ హౌస్కే వచ్చేసింది. ఇది అడిగితే మనం సమాధానాలు చెప్పాలా? చూడండి, ఇంకొకసారి మీ అక్క గురించి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చావో కాళ్ళు విరగొట్టి చేతులు పెడతాను. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకుని బయటికి గెంటేస్తాను. నువ్విక్కడే ఉండవే. అక్క అంట అక్క, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోపో. పోవే. అక్క, ఎక్కడున్నావు నువ్వు? ఏమైపోయావక్క? అమ్మా నాన్నతో అక్క గురించి మాట్లాడాలి.